హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియో పాలిటెక్నిక్ మ్యాథ్స్ థర్డ్ సెమిస్టర్ మ్యాథ్స్ అండ్ 3 యూనిట్ 6లో డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫస్ట్ ఆర్డర్ యూనిట్ 6 కదా, అందులో పార్ట్ 3. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో ఆర్డర్ అండ్ డిగ్రీ ప్రాబ్లమ్స్ ఎలిమినేటింగ్ అయిపోయింది. సెకండ్ పార్ట్లో వేరియబుల్ సపరేబుల్ మెథడ్ అయిపోయింది. థర్డ్ పార్ట్ వచ్చేసి హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. థర్డ్ పార్ట్ ఈస్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది ఏంటిదని పార్ట్ 3. ఓకేనా? వాట్ ఈస్ ద హోమోజీనియస్ ఈక్వేషన్? సింప్లీ హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే ఇది కూడా ఇఫ్ ఎఫ్ సింప్లీ ఎఫ్ ఆఫ్ కేఎక్స్ కామా కేవై ఈక్వల్ టు కే పవర్ ఎన్ విచ్ ఈస్ రిటర్న్ యాజ్ కే పవర్ ఎన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై రాస్తే దట్ ఈస్ ద హోమోజీనియస్ ఫంక్షన్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వై. ఓకేనా? ఇక్కడ ఏమన్నా కేఎక్స్ కేఎన్ కదా. సో ఇన్ ప్లేస్ ఆఫ్ కేఎక్స్ వి రైట్ కేఎక్స్ కామా కేవై ఈక్వల్ టు ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ వాట్ వి రైట్ కేఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ కేవై హోల్ స్క్వేర్ బై కేఎక్స్ ప్లస్ కేవై. ఇన్ న్యూమరేటర్ వాట్ వి కామన్ ఇయర్ కే స్క్వేర్ కామన్ తెచ్చుకొని కే స్క్వేర్ కామన్ సే వాట్ వి ఎక్స్ స్క్వేర్ ప్లస్ y square. Denominator we common the k. What we get? X plus y. So k square get cancelled. K of f of x comma y వచ్చింది. అయితే f of x comma y is homogeneous function in డిగ్రీ ఏంటమ్మా? k డిగ్రీ ఏముంది? 1 ఉంది కాబట్టి డిగ్రీ 1 అని తీసుకున్నాం. కనిపిస్తుంది కదా క్లారిటీగా? రైట్. ఓకే, ఇది హోమోజీనియస్ ఫంక్షన్ డెఫినేషన్స్ అన్నాడు. అంటే మనం ఏదైనా ఫంక్షన్ కన్సిడర్ చేసి ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ కేవై కేఎక్స్ ఫంక్షన్ అనేది సమ్ వాల్యూ కే వస్తే కే వాల్యూ కే డిగ్రీ తీసుకోండి, దాన్ని హోమోజీనియస్ ఫంక్షన్ అంటాం. ఇది ఆల్రెడీ మీకు సెకండ్ సెమ్లో పార్షియల్ డిఫరెన్షియేషన్లో వస్తుంది మీకు. ఓకేనా? సెకండ్ సెమ్లో పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్పుడు వచ్చింది. సరే, ఇది వదిలేస్తే ఇక మనం నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ ఏంటంటే హోమోజీనియస్ ఈక్వేషనే చెప్పాను నేను, హోమోజీనియస్ ఫంక్షన్ చెప్పుకున్నాం. నెక్స్ట్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. మొత్తం రబ్ చేస్తాం మొత్తం. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీన్స్ మనం ఎనీ ఫంక్షన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై డిఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ కామా వై డివై ఈక్వల్ టు 0 తీసుకున్నాం అనుకోండి. సింప్లీ ఈ టోటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై డిగ్రీ, టోటల్ జీ ఆఫ్ ఎక్స్ కామా వై డిగ్రీ సేమ్ ఉండాలి. అంటే దీని టోటల్ డిగ్రీ 2 ఉంది అనుకోండి, దీని టోటల్ డిగ్రీ కూడా 2 ఉండాలి. ఇది 3 ఉంటే ఇది 3, ఇది 4 ఉంటే ఇది 4, ఇది 5 ఉంటే ఇది 5. ఇలా ఉంటే దాన్ని హోమోజీనియస్ అంటాం. సింపుల్గా హోమోజీనియస్ అంటే మీకు అనొచ్చు సార్ వేరియబుల్ సపరేబుల్ కొన్ని హోమోజీనియస్ క్వశ్చన్స్ సేమ్ ఉంటాయి, డిఫరెన్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి? వాటినేమో ఎక్స్ వాల్యూస్ అని వన్ సైడ్, వై వాల్యూస్ అని వన్ సైడ్ సపరేట్ చేయడానికి ట్రై చేయాలి. ఇన్ కేస్ సపరేటేషన్ చేయడానికి పాసిబుల్ అయితే వేరియబుల్ సపరేబుల్ అప్లై చేస్తాం. ఇన్ కేస్ పాసిబుల్ కానప్పుడు వాటి డిగ్రీ చూసుకోవాలి. డిఎక్స్ డిగ్రీ డివై బై డిగ్రీ సేమ్ ఉంటే అవి హోమోజీనియస్. లేకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు. డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై బై జీ ఆఫ్ ఎక్స్ కామా వై సపరేట్ అప్లై చేసి న్యూమరేటర్ డిగ్రీ డినామినేటర్ డిగ్రీ సేమ్ ఉన్నది అది హోమోజీనియస్ డిఫరెన్షియల్. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో కూడా వేరియబుల్ సపరేబుల్ మెథడ్ వస్తుంది. హాఫ్ ఆఫ్ ది ప్రాబ్లం వేరియబుల్ సపరేబుల్ వస్తుంది. చూడండి సింపుల్గా చాలా ఈజీగా ఉంటుంది, టఫ్ యూనిట్ అయితే కాదు. ఓకేనా? హోమోజీనియస్ అనేది లెంతీగా వస్తాయి కాదు, ప్రాబ్లమ్స్ లెంతీగా వస్తాయి, బట్ టఫ్ కాదు. కొద్దిగా మనం బెటర్గా అంటే మెయిన్ చేయడానికి ట్రై చేస్తే సరిపోతుంది. ప్రాక్టీస్, మెయిన్లీ ప్రాక్టీస్ ఇంపార్టెంట్ దీనికి. రబ్ చేసినా పోవట్లేదు అబ్బా ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హోమోజీనియస్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మీకు వచ్చేస్తుంది, మెథడ్ కూడా అవసరం లేదు, డైరెక్ట్ క్వశ్చన్ నుంచి వెళ్ళిపోదాం మనం. సాల్వ్
dy by dx ఈక్వల్ టు 2x మైనస్ y బై x మైనస్ y 2x మైనస్ y బై x మైనస్ క్వశ్చన్ ఇవ్వగానే ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నామా dyకి dx ఆర్ dyకి ఎక్స్ ప్లస్ వైలు ఇలా అడిషన్లో ఉన్నాయి అనుకోండి, ఎక్స్ ప్లస్ వైలు ఎక్స్ మైనస్ వైలు ఇలా అడిషన్లో ఉంటే మీకు అది వేరియబుల్ సపరేబుల్ మెథడ్ ఎప్పుడూ కాదు, సపరేట్గా ఉంటేనే పాసిబుల్ అవుతుంది అని అర్థం. అయితే ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ ఏమున్నాయి, న్యూమరేటర్ డిగ్రీ ఎక్స్ డిగ్రీ ఎంత అండి 1, వై డిగ్రీ ఎంత 1, ఓవరాల్గా న్యూమరేటర్ డిగ్రీ 1, డినామినేటర్ డిగ్రీ 1, అవునా, బోత్ ఆర్ సేమ్ ఉన్నాయి కానీ హోమోజీనియస్ ఈక్వేషన్. దిస్ ద ఈక్వేషన్ 1 అని కన్సిడర్ చేశాను, అవునా. ప్రతి క్వశ్చన్కి కూడా ఇప్పుడు చేస్తే నేను రాస్తున్న కొంత మెథడ్ రాస్తారు, ఇది కామన్గా ఉంటుంది, జస్ట్ అబ్జర్వ్ చేయండి. లెట్ y ఈజ్ ఈక్వల్ టు vx అని కన్సిడర్ చేయండి. y ఈజ్ ఈక్వల్ టు vx, v ఈక్వల్ టు y బై x. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x, డిఫరెన్షియేషన్ వాట్ విత్ రెస్పెక్ట్ టు x. అప్లై చేస్తే వాల్యూ సార్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు d బై dx ఆఫ్ v ఇంటూ x. ఇక్కడ uv మెథడ్ అప్లై చేద్దాం. uv మెథడ్ అంటే ఏంటండి, d బై dx ఆఫ్ u ఇంటూ v ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ dv బై dx ప్లస్ v ఇంటూ du బై dx, అవునా. ఇది uv మెథడ్. సేమ్ ఇక్కడ అది అప్లై చేస్తే dy బై dx ఈక్వల్ టు v ఇంటూ dx బై dx ప్లస్ x ఇంటూ dv బై dx. సో dy బై dx ఈక్వల్ టు v ఆఫ్ 1 ప్లస్ x dv బై dx. ఇదేంటండి ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ నెంబర్ 2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ నెంబర్ 2ని మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి ఈ స్టెప్స్ అయితే మారవండి. ఎన్ని క్వశ్చన్ చేయండి ఈ స్టెప్స్ మారవు. ప్రాబ్లం చేసేటప్పుడు కూడా ఫస్ట్ క్వశ్చన్కి ఎన్ని స్టెప్స్ వస్తాయి, రిమైనింగ్ హోమోజీనియస్ ఫంక్షన్స్ అన్నిటికి కూడా సేమ్ స్టెప్స్ వస్తాయి. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వరకు వచ్చింది. ఈక్వేషన్ 1 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2 కదండి, కనిపిస్తుంది కదా క్లారిటీగా, రైట్. ఈక్వేషన్ 1 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2, సారీ ఇది బ్లర్ అయినట్టు అనిపిస్తుంది, రైట్. ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1 అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ dy బై dx, ఇన్ ప్లేస్ ఆఫ్ dy బై dx ఏం చెప్పిస్తానండి, v ప్లస్ x ఇంటూ dy బై dx ఈక్వల్ టు v ప్లస్ x ఇంటూ dy బై dx ఈక్వల్ టు సారీ dv బై dx ఈక్వల్ టు. అయితే మనకి ఇక్కడ చూడండి న్యూమరేటర్లో v, డినామినేటర్లో x ఉంది, అంటే RHS సైడ్ ఉండే వాల్యూస్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ x అండ్ v ఉండాలి. అంటే 2 ఆఫ్ x 2x మైనస్ y ఉంది కానీ y ఈజ్ ఈక్వల్ టు వాట్ మనం ఏం కన్సిడర్ చేసాం vx. సో vx బై డినామినేటర్ ఆల్సో x ప్లేస్లో x, y ప్లేస్లో ఏంటండి vx v ప్లస్ x ఇంటూ dv బై dx ఈక్వల్ టు న్యూమరేటర్లో x కామన్ తీస్తున్న వాట్ వి గెట్ 2 మైనస్ v బై డినామినేటర్లో x 1 మైనస్ v x గెట్ కేర్. నెక్స్ట్ స్టెప్లో v ట్రాన్స్ఫర్ టు ది RHS సైడ్ x ఇంటూ dv బై dx ఈక్వల్ టు 2 మైనస్ v బై 1 మైనస్ v. LHS సైడ్ v ఉంది, అడిషన్లో ఉంది, ట్రాన్స్ఫర్ అయితే ఉంది మల్టిప్లికేషన్ సారీ సబ్ట్రాక్షన్ అవుతుంది. సో x ఇంటూ dv బై dx ఈక్వల్ టు 2 మైనస్ v, 1 ఇంటూ మైనస్ v మైనస్ v, మైనస్ v ఇంటూ మైనస్ v ప్లస్ v స్క్వేర్ బై 1 మైనస్ v. x ఇంటూ dv బై dx ఈక్వల్ వాల్యూ సార్ v స్క్వేర్ మైనస్ 2v ప్లస్ 2 బై 1 మైనస్ v. సో ఇక్కడికి వచ్చాక వేరియబుల్ సపరేబుల్ మీద అంటే v వాల్యూస్ అనే dy వైస్ v వాల్యూస్ అండి టోటల్ ఇదంతా ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుందండి, సమ్ న్యూమరేటర్ డినామినేటర్ న్యూమరేటర్గా ట్రాన్స్ఫర్ చేయండి. ట్రాన్స్ఫర్ చేస్తే v స్క్వేర్ మైనస్ 2v ప్లస్ v స్క్వేర్ బై సారీ సో ఇక్కడ ఉన్న న్యూమరేటర్ డినామినేటర్ న్యూమరేటర్ 1 మైనస్ v బై v స్క్వేర్ మైనస్ 2v ప్లస్ 2 dv ఈక్వల్ టు x ఇటు వస్తే డివిజన్ అవుతుంది dx అవుతుంది. ఇందులో ఈ సైడ్ స్టెప్స్ అసలే చేంజ్ కావు, ఇక్కడ వరకు ఇటు సైడ్ ఇది చేంజ్ కాదు, సపరేట్ అయిపోయి కానీ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ వేరియబుల్ సపరేబుల్ మెథడ్. సార్ ఇది ఇటు సైడ్ ఎందుకు వస్తుందంటే ఇది టోటల్గా అటు చేంజ్ అయినప్పుడు ఏమవుతుందండి, dv బై
వి స్క్వేర్ మైనస్ 2v ప్లస్ 2/1 మైనస్ వి. మళ్ళీ న్యూమరేటర్ ఆన్సర్ వస్తే 1 మైనస్ వి స్క్వేర్ మైనస్ 2v ప్లస్ 2y చేయాలి. అదే మనం స్టార్టింగ్లో చేస్తాం. రైట్, చూడండి ఇక్కడికి వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 మైనస్ వి అయితే 1 మైనస్ వి చేసేటప్పుడు నేను ఇంకోటి చేస్తాను. వి స్క్వేర్ డెరివేటివ్ చేస్తే ఏమవుతుందండి 2v మైనస్ 2 డెరివేటివ్ చేస్తే 2 ప్లస్ 0 2 కామన్ తీస్తే v మైనస్ 1 వస్తుంది. అదే మైనస్ కామన్ తీస్తే 1 మైనస్ వి వస్తుందా? అంటే న్యూమరేటర్లో ఏం మిస్ అవుతుంది, ఒక 2 ఉంటే సరిపోతుంది. నేను బోత్ సైడ్స్ మల్టిప్లై విత్ -2 చేస్తున్నా. న్యూమరేటర్ ఇటు సైడ్ ఇటు సైడ్ చేస్తే చూడండి, మైనస్ జస్ట్ 2 ఆఫ్ v మైనస్ 1/v స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ మైనస్ 2v ప్లస్ 2dv ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ -1/x dx అని రాసుకోండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ -1/x dx. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ ఏ ఫార్ములా అప్లై చేస్తాం, ఇంటిగ్రేషన్ ఆఫ్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x dx ఈక్వల్ టు లాగ్ f ఆఫ్ x ప్లస్ c. అందుకే నేను అలా రాశాను. డినామినేటర్ తీసుకొని డిఫరెన్షియేషన్ చేస్తేమో న్యూమరేటర్, సో ఇక్కడ కూడా 2 రాయాలండి, సారీ 2 బోత్ సైడ్స్ మల్టిప్లైన్ విత్ 2 మైనస్ కామన్ తీస్తానికి 2 మైనస్ అయింది. సో డినామినేటర్ చూడండి, డినామినేటర్ డిఫరెన్షియేషన్ చేస్తే న్యూమరేటర్ ఎగ్జిస్ట్ అవుతుంది. వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్ లాగ్ ఆఫ్ v స్క్వేర్ మైనస్ 2v ప్లస్ 2 ఈక్వల్ టు మైనస్ 2 లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ సి, మైనస్ 2 లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ సి వచ్చింది. నెక్స్ట్ చూడండి ఇక్కడ రఫ్ చేస్తున్నది. వచ్చేస్తే సో లాగ్ ఆఫ్ వి వాల్యూ ఏంటిదండి, వి వాల్యూ ఈస్ y/x. అంటే ఇక్కడ ఏమవుతుంది y స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 2y/x ప్లస్ 2/1 ఈక్వల్ టు లాగ్ ఏ మైనస్ లాగ్ బి లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ -2 ప్లస్ లాగ్ సి. ఇక్కడ అప్లై చేస్తే లాగ్ ఆఫ్ డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ తీసుకొని y స్క్వేర్ మైనస్ 2yx ప్లస్ 2x స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏమవుతుందండి లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ -2 ఇంటూ సి. లాగ్ గెట్ క్యాన్సల్. రిమైనింగ్ వాల్యూస్ ఆర్ y స్క్వేర్ మైనస్ 2yx ప్లస్ 2x స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు సి బై ఎక్స్ స్క్వేర్ గెలిచి దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, కొద్దిగా లెంతీగా అనిపిస్తుంది బట్ ఇంకో ఆప్షన్ లేదు మనకు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, సో బోర్డు ఎందుకు కోఆపరేట్ చేయట్లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఇదే మెథడ్లో వస్తుంది. కొద్దిగా ఇటు సైడ్ రాసేటి చిన్నగా రాస్తే మీకు ఎట్ ఏ టైం ఒకటేసారి టోటల్ ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్ చెప్పేస్తున్నా ఎందుకంటే రిమైనింగ్ మీరు చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, సాల్వ్ ఎక్స్ స్క్వేర్ వై డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ డివై. ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ డివై. ఓకేనా, అప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ వై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ డివై అని కన్సిడర్. దీన్ని ఎలా రాసుకోవాలి మనం, dy/dx లాగా రిప్రజెంట్ చేయాలి. మనం ఏం ఫస్ట్ టార్గెట్ అండి dy/dx లాగా రిప్రజెంట్ చేయాలి. రిప్రజెంట్ చేస్తున్నా చూడండి, dy/dx ఈక్వల్ టు వాట్, dy/dx ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వై బై ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్. సరే ఎలా కన్ఫర్మ్ ఇలా అని చెప్తున్నా చూడండి, ఎక్స్ స్క్వేర్ డిగ్రీ 1 వై డిగ్రీ 1 టోటల్ డిగ్రీ 3, ఎక్స్ క్యూబ్ డిగ్రీ 3 వై క్యూబ్ టోటల్ డివై డిగ్రీ 3 రెండు సేమ్ ఉన్నాయి అంటే ఇది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని మీనింగ్. సో ఎక్స్ క్యూబ్ వస్తే దిస్ ద ఈక్వేషన్ 1. ఈక్వేషన్ అయితే లెట్ వై ఈజ్ ఈక్వల్ వాట్ విఎక్స్ కన్సిడర్ చేయాలి. నథింగ్ బట్ అండి వి ఈజ్ ఈక్వల్ టు వై బై ఎక్స్. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఏం చేస్తామండి డి. సో dy/dx ఈక్వల్ టు
dy by dx of vx. Homogeneous method apply చేస్తే ప్రోడక్ట్ రూల్ అప్లై చేస్తే v ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ వస్తుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. హోమోజీనియస్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇది కామన్ మెథడ్, ఇక్కడ ఏది చేంజ్ కాదు. ఇక నెక్స్ట్ ఇటు సైడ్ చూడండి, ఇక్కడికి వచ్చేస్తే ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1 ఇందులో సబ్ ఇన్ ప్లేస్ ఆఫ్ డివై బై డిఎక్స్ వి రైట్ v ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈక్వల్ టు ఇన్ ప్లేస్ ఆఫ్ డివై బై డిఎక్స్ వి రైట్ v ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్. నెక్స్ట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇన్ ప్లేస్ ఆఫ్ వై వి రైట్ vx. ఎందుకంటే మనకు డివి బై డిఎక్స్ వచ్చింది కదా, టోటల్ టర్మ్స్ కూడా డివి బై డిఎక్స్లో ఉండాలి. ఎక్స్ స్క్వేర్ విఎక్స్ బై ఎక్స్ క్యూబ్ ప్లేస్లో ఎక్స్ క్యూబ్ ఓన్లీ, వై క్యూబ్ ప్లేస్లో ఏం చేస్తామండి వి క్యూబ్ ఎక్స్ క్యూబ్, బికాజ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ వాట్ విఎక్స్. వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ఈజ్ ద కామన్ టర్మ్ న్యూమరేటర్లో, డినామినేటర్లో కామన్ తీస్తే 1 ప్లస్ వి క్యూబ్ ఎక్స్ క్యూబ్ గెట్ క్యాన్సల్. ఎక్స్ డివి బై డిఎక్స్ ఈక్వల్ టు ఇవి ట్రాన్స్ఫర్ చేయండి, ట్రాన్స్ఫర్ చేస్తే వారి వి బై 1 ప్లస్ వి క్యూబ్ మైనస్ వి. చూడండి సేమ్ ఇంతకుముందుకి ఏ క్వశ్చన్ చేస్తానో అవే స్టెప్స్ వస్తూ ఉంటాయి. అబ్జర్వ్ చేస్తే ఎక్స్ డివి బై డిఎక్స్ ఈక్వల్ టు వి 1 ఇంటూ మైనస్ వి వి ఇంటూ వికు వి పవర్ 4 బై 1 ప్లస్ వి క్యూబ్ మైనస్ వి ప్లస్ వి గెట్ క్యాన్సిల్. ఈ టోటల్ వాల్యూస్ని ట్రాన్స్ఫర్ చేయండి. ట్రాన్స్ఫర్ చేస్తే ఏమని చెప్పాను, ఈ వి వాల్యూస్ అన్ని వేరియబుల్ సపరేబుల్ మెథడ్ అప్లై చేస్తున్నాం. టోటల్ ఆర్హెచ్ఎస్ వాల్యూస్ ఎల్హెచ్ఎస్ అయి నేను ట్రాన్స్ఫర్ చేశాను అనుకోని, న్యూమరేటర్ డినామినేటర్గా డినామినేటర్ ఎలా సార్ అంటే చూడండి, ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ ఉంది అనుకుందాం, ఇక్కడ ఏ బై బి ఉంది అనుకుందాము. ఈ టోటల్ వాల్యూస్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమైంది ఎక్స్ బై ఏ బై బి ఈక్వల్ టు 1 అయినా, అంటే దీన్ని మళ్ళీ న్యూమరేటర్ చేస్తే బి బై ఏ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. చూడండి ఇటు సైడ్ ఉన్న వాటిని మనం టోటల్గా నేను ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు డినామినేటర్ న్యూమరేటర్ ప్లేస్లోకి వెళ్ళింది, న్యూమరేటర్ డినామినేటర్ ప్లేస్లోకి ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇక ప్రతిసారి ఇంకొక 4 స్టెప్స్ ఎక్స్ట్రా రాయడం బదులు మనం డైరెక్ట్ స్టెప్స్గా మైనస్ సింబల్ ఇక్కడే ఉంచేస్తారు. రీజన్ ఏంటి సార్ అంటే అటు సైడ్ మైనస్ ఉంటే పెద్ద కాంప్లికేట్ కాదు, ఇటు సైడ్ మైనస్ వచ్చేదాకా మళ్ళీ మనకి ఇబ్బంది. సో 1 ప్లస్ వి క్యూబ్ బై వి పవర్ 4 డివి ఈక్వల్ టు మైనస్ 1 బై ఎక్స్ డిఎక్స్. చెప్పాను ఈ సైడ్ ఆల్వేస్ మైనస్. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ప్లస్ వి క్యూబ్ బై వి పవర్ 4 డివి ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ డిఎక్స్. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే 1 బై వి క్యూబ్ రాయొచ్చు కదండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై వి పవర్ 4 ప్లస్ 1 వి క్యూబ్ బై వి పవర్ 4 డివి ఈక్వల్ టు మైనస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ సి, మైనస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ సి వచ్చింది. అంటే ఇక్కడ వి పవర్ 4 అంటే ఏం రాయొచ్చండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ వి పవర్ మైనస్ 4 డివి, ఇక్కడికి వచ్చేవరకు వి క్యూబ్ గెట్ క్యాన్సిల్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై వి డివి, ఇక్కడ ఏం రాయొచ్చు మైనస్ లాగ్ ఆఫ్ సి బై ఎక్స్, లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫార్ములా అప్లై చేస్తారు. లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఈజ్ ఈక్వల్ వాట్ లాగ్ ఏ బై బి. వి పవర్ 4 రిటర్న్ ఎస్ వి పవర్ మైనస్ 3 బై మైనస్ 3 ప్లస్ లాగ్ వి ఈక్వల్ టు లాగ్ సి బై ఎక్స్. ఓకేనా, మైనస్ 3 అంటే డిఫరెన్షియేషన్ చేస్తే 1 బై మైనస్ 1 బై 3 వి క్యూబ్ ప్లస్ లాగ్ వి ఈక్వల్ టు లాగ్ సి బై ఎక్స్. ఆల్రెడీ వి నో దాట్ what is the v value? V value is y by x. In place of v we write 1 by 3 y cube by x cube plus log y by x is equal to log c by x. Log c by x. Observe చేస్తే x cube numerator minus x cube by 3y cube plus log y by x equal to log of c by x is the answer. Log of c by x is the answer. ఓకేనా, ఇలా మనం ఈ ప్రాబ్లం అప్లై చేస్తాం. ఇక నెక్స్ట్ ఇంకో హోమోజీనియస్ ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్,
చూడండి ఇలా చాలా తక్కువనే రబ్ చేస్తూ ఉంటాను నేను. రబ్ చేసేటప్పుడు కూడా చాలా తక్కువ స్టెప్స్ రబ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సాల్వ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2xy dy. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్ ప్లస్ 2xy dy. ఓకే, అప్లై చేస్తే ఇంతకుముందుకు ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ చెప్పుకున్నాం కదండి. అలాగే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ 2xy dy తీసుకున్నాం. dy బై డిఎక్స్ ఏమవుతుందండి, ఇది న్యూమరేటర్ ఉంది కాబట్టి ఇది డినామినేటర్ రావాలి, ఇది డినామినేటర్ ఉంది కాబట్టి ఇది న్యూమరేటర్ రావాలి. అంటే ఏం రాస్తాం మనం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై 2xy. ఇది ఈక్వేషన్ 1 కన్సిడర్ చేసుకోండి. ఈక్వేషన్ 1 కన్సిడర్ యాజ్ ఇట్ ఈస్, y ఈజ్ ఈక్వల్ టు vx, v ఈజ్ ఈక్వల్ టు y బై x. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x, dy బై dx ఈజ్ ఈక్వల్ dy బై dx ఆఫ్ vx. ఇయర్ అప్లై ద uv మెథడ్, అంటే ప్రోడక్ట్ రూల్. డిఫరెన్షియేషన్లో ఉన్న ప్రోడక్ట్ రూల్ అప్లై చేస్తాం. ప్రోడక్ట్ రూల్ అప్లై చేస్తే ఇది ఈక్వేషన్ 2ని ఎక్కడ సబ్మిట్ చేయాలండి, ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేయాలి. ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేస్తే సేమ్. చూడండి ఈ ఎక్కడ కూడా నేను ఈ స్టెప్స్ చేంజ్ చేయను. చూడండి ఇవి కామన్గా ఉండే ప్రతి ప్రాబ్లంకి ఉండే స్టెప్స్. మీరు మినిమం అటెంప్ట్ చేసి వచ్చిన కొన్ని మార్క్స్ వస్తాయన్నమాట. v ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ కదండి. అయితే ఈ డివై బై డిఎక్స్ ప్లస్లో v ప్లస్ ఎక్స్ డివై. ఇన్ ప్లేస్ ఆఫ్ ఆర్హెచ్ఎస్ వి రైట్ ఎక్స్ స్క్వేర్, ఇన్ ప్లేస్ ఆఫ్ వై స్క్వేర్ వి రైట్ v స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ బై 2x ఇంటూ vx. న్యూమరేటర్లో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ద కామన్ టర్మ్, 1 ప్లస్ v స్క్వేర్ బై డినామినేటర్లో 2x స్క్వేర్ ఇంటూ v. ఎక్స్ స్క్వేర్ గెట్ క్యాన్సిల్, v ట్రాన్స్ఫర్ టు దట్ సైడ్. ఇప్పుడు ఏమంటామా, 1 ప్లస్ v స్క్వేర్ బై v మైనస్ v. 1 ప్లస్ v స్క్వేర్ v ఇంటూ v 2 మైనస్ 2v స్క్వేర్ బై 2v. అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ వాల్యూస్ ఆర్ వాట్, చూడండి. సో ఎక్స్ డివి బై డిఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ v స్క్వేర్ బై 2v. రెసిప్రోకల్ చేసుకున్న వాల్యూ సార్, ఇంటిగ్రేషన్ 2v బై 1 మైనస్ v స్క్వేర్ dv ఈక్వల్ టు 1 బై ఎక్స్ dx. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. వచ్చిందా, సేమ్ మెథడ్, ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఈ స్టెప్ మాత్రం ఇక్కడ నుంచి మళ్ళీ చేంజ్ అవుతుంది. ఇక్కడ టోటల్ వాల్యూస్ చేంజ్ అవుతాయి కాబట్టి ఇక్కడ కూడా వాల్యూస్ చేంజ్ అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 2v బై 1 మైనస్ v స్క్వేర్ dv ఈక్వల్ టు 1 బై ఎక్స్ dx. ఇక్కడ కేర్ఫుల్గా మీరు ఒక లాజిక్ అప్లై చేయండి. ఇక్కడ ఏ ఫార్ములా అప్లై చేస్తాం, ఇంటిగ్రేషన్ ఆఫ్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x dx ఈక్వల్ టు లాగ్ f ఆఫ్ x ప్లస్ c. లాగ్ f ఆఫ్ x ప్లస్ c ఫార్ములా అప్లై చేస్తాం. ఎందుకు సార్ ఇదే ఎందుకు అప్లై చేయాలంటే, మ్యాక్సిమం మనకు హోమోజీనియస్ మెథడ్లు 2 అప్లై చేస్తాయి. ఒకటి f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x ఒకటి, లేకపోతే ఇంతకుముందు చేసినట్టు డైరెక్ట్ ఒకటి వస్తుంది. ఈ 2 మిస్ అయితే మనకు వచ్చేది పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్ వస్తుంది. పార్షియల్ ఫ్రాక్షన్ నాకు తెలిసి మీకు రేర్గా, మన అదృష్టం మరింత బాగుంటే తప్పితే అది రాదు. ఓకేనా, సో అప్పటి వరకు అయితే ఇవే వచ్చేస్తాయి. డినామినేటర్ నేను డిఫరెన్షియేట్ 1 డెరివేటివ్ ఆఫ్ 1 వాల్యూ 0, డెరివేటివ్ ఆఫ్ v స్క్వేర్ వాల్యూ మైనస్ 2v అవుతుంది. అవునా, అంటే మనకు న్యూమరేటర్లో ఉన్న మైనస్ సింబల్, బట్ ఏముంది మనకు ప్లస్ సింబల్ ఉంది. అందుకే నేను చేస్తున్నా బోత్ ఆర్హెచ్ఎస్ సైడ్ ఎల్హెచ్ఎస్ సైడ్ మైనస్ సింబల్ అప్లై చేస్తాను. ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ సైడ్ ఏం అప్లై చేస్తున్నా, మైనస్ సింబల్ అప్లై చేస్తాను. మైనస్ సింబల్ అప్లై చేశాక నెక్స్ట్ చూడండి ఫార్ములా అప్లై చేయొచ్చు. లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 మైనస్ v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ సి. ఇక్కడ లాగ్ ఆఫ్ 1 అంటే 1 అండి. v స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అండి, v వాల్యూ అంటే y బై ఎక్స్, v స్క్వేర్ అంటే y స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. ఎందుకు సార్ మళ్ళీ సబ్మిట్ చేయండి, ఇక్కడికి వదిలేయచ్చండి. మన క్వశ్చన్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఇస్తే ఎండ్ ఆఫ్ ది ఆన్సర్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వైలోనే ఎక్స్ప్రెస్ చేయాలి. ఇక్కడ లాగ్ ఆఫ్ సి బై ఎక్స్, లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫార్ములా. ఇలా లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఏ బై బి ఫార్ములా అప్లై చేస్తున్నాను ఇక్కడ, లాగ్ ఆఫ్ ఏ బై బి. సో ఇక్కడ అప్లై చేస్తే బేసికలీ చూడండి లాగ్ గెట్ క్యాన్సల్, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి బై ఎక్స్. ఎక్స్ స్క్వేర్ గెట్ క్యాన్సల్, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ సి ఈజ్ ద ఆన్సర్. ఇది సేమ్ ఇలాంటి క్వశ్చన్లో ఉంటాయి, సింబల్స్ చేంజ్ చేస్తూ ఇస్తాడు. అబ్బా అంతకు మించి మీరు డిగ్రీ చూసుకోవాలి. మీరు డిఎక్స్ డిగ్రీ ఏంటి ఓవరాల్గా 2, డివై డిగ్రీ ఏంటి ఓవరాల్. చూడండి ఇక్కడ ఎక్స్ పవర్ 1 ఉన్నట్టు వై పవర్ 1 ఉన్నట్టు ఇట్లా ఏవైనా 2 వేరియబుల్స్ మల్టిప్లైలో ఉంటే వాటి పవర్స్ని మనం అడిషన్ చేసుకొని హోల్ పవర్గా కన్సిడర్ చేస్తాం మనం. ఓకేనా, సో ఇది ఒకటి అయిపోయింది ఇలాంటిది.
నెక్స్ట్ ఇంకొక మెథడ్ చెప్పేస్తా, అంటే డిఫరెంట్గా ఉన్న ప్రాబ్లం చెప్పేస్తా. ఎందుకంటే ఇది ఆల్రెడీ x² + y 2xy చెప్పాను కదా. మీకు టెక్స్ట్ బుక్లో ఇంకేముంటుందంటే x² - y² = 2xy ఉంటుంది, అంతే. ఆల్రెడీ ఉంది కూడా. ఇంకొద్ది మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ రిమైనింగ్ అంతా. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఈ లొకేషన్ ఏం మారదు, ఇది ఏ లొకేషన్ ఉంటుంది, ఇది చేంజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి x³ + 3xy² dx ప్లస్ y³ + 3x² dy = 0. ఇది క్వశ్చన్. ఓకేనా, ఇది క్వశ్చన్. ఇది క్వశ్చన్లో చూడండి, x³ + 3xy² dx x³ డిగ్రీ 3, ఇది కూడా డిగ్రీ, ఓవరాల్ dx డిగ్రీ 3, ఇది కూడా 3. అయితే దీన్ని అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమైందండి, మైనస్ అయింది. అంటే y³ + 3x² dy - x³ + 3xy² dx. రెసిప్రోకల్ చేసుకునే వాళ్ళు సార్, dy/dx = ఇది డినామినేటర్లో ఉండాలి, ఇది న్యూమరేటర్లో ఉండాలి. -x³ + 3xy² y³ + 3x²y. ఇది ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేస్తాం. వెయిట్ ఎ మినిట్. సో మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ సరే సీరియస్గా ఎంతమంది చూస్తే మన ఛానల్ నుండి డొనేషన్ కలెక్ట్ చేయండి. ఎందుకంటే ట్రైపాడ్, మైక్ అండ్ ఇంకా లైటింగ్ సిస్టమ్ కొరకు ఏమన్నా డొనేషన్స్ ఉంటే ట్రై చేయొచ్చు, అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఇన్ కేస్ ఇది వినేవాళ్ళు ఒకసారి కామెంట్ కూడా చేయండి డొనేషన్స్ మీద. ఓకేనా. టెలిగ్రామ్లో గ్రూప్లో జాయిన్ కండి. టెలిగ్రామ్ గ్రూప్ ఐడి నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి. ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అనిరెడ్డి. వచ్చేసిందా, రైట్. సేమ్ మళ్ళీ హోమోజీనియస్ ఎలాగ అవుతుంది కూడా, y = vx, v = y/x, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x, dy/dx = d/dx of vx, v + x × dv. ఈక్వేషన్ 1 సబ్స్టిట్యూట్, ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్. ఇది కామన్గానే ఉంటుంది మీకు, ఎలాంటి చేంజెస్. ఇన్ ప్లేస్ ఆఫ్, ఇదే కదండి మనం రాసేది, ఇన్ ప్లేస్ ఆఫ్ x³ ప్లస్ 3x, y ప్లేస్లో ఏం రాయొచ్చండి, vx అండి. ఆల్రెడీ y² ఉంది, వి రైట్ v² x² బై డినామినేటర్ y³ ఉంది కాబట్టి వి రైట్ y³ x³ ప్లస్ 3x² vx. వాట్ ఈస్ ద కామన్ టర్మ్ ఇన్ న్యూమరేటర్, x³ ఈస్ ద కామన్ టర్మ్. -1 ఇక్కడ -x³ క్యాన్సిల్ చేస్తే -3v² బై డినామినేటర్లో కూడా x³ ఈస్ ద కామన్ టర్మ్. వి గెట్ v³ ప్లస్ 3v. x³ గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ ఈ v ఏమవుతుందండి, RHS సైడ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. -1 -3v² -1 -3v² బై v³ ప్లస్ 3v మైనస్ v. -1 -3v² v³ ఇంటూ v⁴, 3v ఇంటూ v 3v² -3v² బై v³ ప్లస్ 3v. జస్ట్ అబ్జర్వ్ చేస్తే మనం ఏం రాయొచ్చండి, ఇక్కడ మైనస్ కామన్ తీస్తే v⁴ ప్లస్ 6v² ప్లస్ 1 బై v³ ప్లస్ 3v అవుతుంది. ఇక్కడ ఏమొస్తుందండి, x × dv/dx. ఇదే కదా. సేమ్ రెసిప్రోకల్ చేసుకుంటే వాల్యూస్ ఆర్ వాట్, v³ ప్లస్ 3v మైనస్ అక్కడే ఉంచేసి రిమైనింగ్ తీసుకుందాం. v⁴ 6v² ప్లస్ 1 dv = -1/x dx. జస్ట్ వి రిమూవ్ ద ఇంటిగ్రేషన్ సింబల్. ఇంటిగ్రేషన్ సింబల్ రిమూవ్ చేస్తాం. ఇంటిగ్రేషన్ సింబల్ రిమూవ్ చేస్తే -1/x dx. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ వరకు కనిపిస్తుందా బోర్డ్ అసలు? ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేస్తాం. సో ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇవి రబ్ చేద్దాం ఇక. ఎందుకంటే ఈ లెంతీ ప్రాబ్లం చెప్పడం పాసిబుల్ కాదు. ఇక్కడ రబ్ చేస్తే మనం రబ్ చేసాను. రైట్.
ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేస్తే వాట్ ఈస్ వీ గెట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ v క్యూబ్ ప్లస్ 3v బై v పవర్ 4 ప్లస్ 6v స్క్వేర్ ప్లస్ 1 dv ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ డిఎక్స్. అది ఇక్కడ నేనేం చెప్పాను, రెండు ఫార్ములాస్, ఒకటి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా, ఇంకోటి పార్షియల్ ఫ్రాక్షన్ అప్లై చేద్దాం. పార్షియల్ ఫ్రాక్షన్ రేర్ కాబట్టి ఫస్ట్ మనం ఈ ఫార్ములాని అప్లై చేద్దాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు వాట్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. అది ఇక్కడ చూద్దాం. v పవర్ 4 డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది, 4v క్యూబ్ అవుతుంది. డెరివేటివ్ ఆఫ్ 6v స్క్వేర్ అంటే ఏంటి 12 జడ్జి. ఇక్కడ న్యూమరేటర్ రావట్లేదు కానీ ఒక లాజిక్ ఉంది అంటే ఇక్కడ 4 కామన్ తీయండి. 4 కామన్ తీస్తే వాట్ వి గెట్, చూడండి 4 వస్తుంది. అంటే న్యూమరేటర్లో మిస్ అయ్యే టర్మ్స్ ఏంటివి, 4 వాల్యూ మిస్ అవుతుంది. అంటే బోత్ సైడ్స్ నేను మల్టిప్లై విత్ ఏం చేస్తున్నా 4తో మల్టిప్లై చేస్తాను. మల్టిప్లై చేస్తే ఇప్పుడు పాసిబుల్ అవుతుందిగా. సో లాగ్ ఆఫ్ v పవర్ 4 ప్లస్ 6v స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు మైనస్ 4 లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ సి. సో లాగ్ ఆఫ్ v పవర్ 4 వాల్యూ, v వాల్యూ ఏమనుకున్నాను y బై ఎక్స్. v పవర్ 4 ఏమవుతుందండి y పవర్ 4 బై ఎక్స్ పవర్ 4 ప్లస్ 6y స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ మైనస్ 4 ప్లస్ లాగ్ సి. లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ మైనస్ 4 ప్లస్ లాగ్ సి ఇక్కడ అప్లై చేస్తే సింప్లీ లాగ్ ఆఫ్ వై పవర్ 4 ప్లస్ ఎక్స్ పవర్ 4 కామన్ కదండి, అంటే ఎల్సిఎం వస్తుంది ఎక్స్ పవర్ 4. అంటే కింద ఏముంది ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ టేబుల్ ఎక్స్ పవర్ 4 స్క్వేర్ టర్మ్స్ కదా, 6y స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4 బై ఎక్స్ పవర్ 4 ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ మైనస్ 4 ఇంటూ సి. లాగ్ గెట్ క్యాన్సల్. లాగ్ గెట్ క్యాన్సల్. నెక్స్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్ y పవర్ 4 ప్లస్ 6y స్క్వేర్ ప్లస్ ఎక్స్ పవర్ 4 బై ఎక్స్ పవర్ 4 వాల్యూ ఈజ్ ఈక్వల్ సి బై ఎక్స్ పవర్ 4. ఎక్స్ పవర్ 4 గెట్ క్యాన్ రిమైనింగ్ ద ఆన్సర్. ఓకేనా, రైట్. ఇలాంటివి 2 ఉంటాయి, అవి మీరు హోంవర్క్లో ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇదొకటి. అన్ని క్వశ్చన్స్ ఇలానే చేస్తాయి, స్టెప్స్ కూడా చేంజ్ కావు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 3x స్క్వేర్ వై స్క్వేర్ డివై 3x స్క్వేర్ వై స్క్వేర్ డివై ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు 0. ఇది కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా, సింపుల్గా మనం డైరెక్ట్ రాస్తున్నాండి. డివై బై డిఎక్స్ ఈక్వల్ టు, ఇది డినామినేటర్లో ఉండాలి, మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ బై డినామినేటర్ వాల్యూస్ ఏమిటి 3x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇది ఈక్వేషన్ 1. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ లెట్ v ఈజ్ ఈక్వల్ టు yx తీసుకుంటాం, డిఫరెన్షియేషన్. ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. దిస్ ఇస్ ద కామన్ మెథడ్ ఫర్ ఆల్ క్వశ్చన్స్ ఇన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్. ఓకేనా, నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే ఈక్వేషన్ 1 ఇదే కదండి. ఇన్ ప్లేస్ ఆఫ్ dy బై dx వాట్ వి సబ్మిట్ v ప్లస్ x ఇంటూ dv బై dx ఈక్వల్ టు, ఇన్ ప్లేస్ ఆఫ్ RHS, ఇన్ ప్లేస్ ఆఫ్ x స్క్వేర్ రైట్, మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3v స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ బై డినామినేటర్ 3x స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. v ప్లస్ x ఇంటూ dv బై dx ఇన్ RHS సైడ్ వి కామన్ ఇన్ న్యూమరేటర్ x స్క్వేర్ మైనస్ 1 మైనస్ 3v స్క్వేర్ బై డినామినేటర్ వాట్ వి కామన్ x స్క్వేర్ ఓన్లీ 3 ప్లస్ v స్క్వేర్ x square get cancelled. We transfer to the RHS side. What we get, x into dv by dx equal to minus 1 minus 3v square by 3 plus v square minus v. x into dv by dx equal to minus 1 minus 3v square, 3 into v minus 3v, v square into v cube by 3 plus v square, v cube by 3 plus v square. x into dv by dx ఈక్వల్ టు, అబ్జర్వ్ చేస్తే మైనస్ v క్యూబ్ వస్తుందండి, అవునా, మైనస్ v క్యూబ్ మైనస్ 3v స్క్వేర్ మైనస్ 3v మైనస్ 1 బై 3 ప్లస్ v స్క్వేర్. ఓకేనా,
సో ట్రాన్స్ఫర్ చేసుకుంటే వాల్యూస్ ఏమవుతాయండి 3 + v² బై డినామినేటర్ వాల్యూస్ ఆర్ v³ + 3v² - 3v - 1 dv = -1/x dx. అంటే న్యూమరేటర్లో నేను మైనస్ కామన్ తీసి అలాగే వదిలేసాను. ఓకేనా, మైనస్ కామన్ తీసాను. ఓకే, క్వశ్చన్ అదే కదా, డిగ్రీ సేమ్ రైట్. ఇక్కడికి వచ్చేసాను. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేసి మనం సింప్లిఫై చేయాలి. ఏమొస్తుందో చూద్దాం. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేస్తే వాట్ వి గెట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ మనకు. ఒక నిమిషం వెయిట్. 3x² y² dy రైట్, x² + 3y² dx. ఆన్సర్ ఏముందంటే 11th వన్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. రైట్, సో ఆన్సర్ వచ్చేసి 11th వన్, x³ - 3x² y + 9xy² + y. 11th వన్ కదా, 2xy + xy + y² అని ఉంది. ఓకే రైట్, ఇక్కడ వరకు వచ్చేసాం. అప్లై ద ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. రైట్, అప్లై ద ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 3 + v² బై v³ + 3v² - 3v - 1 dv ఏమవుతుంది మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx. బట్ ఇది వస్తుందా రాలేదనేదే ఇంపార్టెంట్. ఈ వాల్యూ వస్తుందా న్యూమరేటర్లో రాలేదనేదే మనకి ఇంపార్టెంట్. అయితే ఇక్కడ అప్లై చేస్తే 3v² అంటే ఇది ప్రాపరే అవుతుంది. 3v² ప్లస్ దీన్ని వీక్ చేస్తే 3v² అవుతుందండి. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే 6v - 3v అంటే ఏమవుతుంది -3 -0. సో 3 కామన్ తీస్తే వాట్ వి గెట్, వెన్ వి కామన్ ద 3 వి గెట్ v² ప్లస్ 6v అంటే ఏమవుతుందండి 6v అంటే 3v, సో 2v - 1 v² ప్లస్ 2v - 1 వస్తుంది వన్స్ డిఫరెన్షియేషన్ చేస్తే మనకు. సో పాసిబిలిటీస్ అయితే లేవు ఇలా చేస్తాము. 3v² ప్లస్ 2v - 1 వస్తుందండి. బట్ మనకేం కావాలి v² ప్లస్ 3 కావాలి ఎగ్జాక్ట్గా, అంతేనా? ఒక్కసారి వెయిట్ అన్న. -1 ఉంటుంది, 3v² ఉంటుంది, -3v², 3 + v² - v అనుకున్నాను అనుకోండి. -1 - 3v² - 3v - v³. సో v³ ప్లస్ 3v² - 3v రైట్. నేనేమైనా మిస్టేక్ చేస్తానని చెక్ చేస్తున్నాను. సో మనకు ఇంకో ఆల్టర్నేటివ్ మెథడ్ ఏముంటుందండి, వేరియబుల్ సపరేబుల్లో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే v ప్లేస్లో 1 సబ్మిట్ చేస్తున్నా. 1³ + 3(1) - 3(1 - 3(1 - 1) + 3 - 1 1 గెట్ క్యారెట్. సో సింథటిక్ డివిజన్ అప్లై చేయాలి. రేర్ క్వశ్చన్ అని చెప్పలేదు మీకు, పార్షియల్ ఫ్రాక్షన్ అందులో ఇది ఒకటి. సింథటిక్ డివిజన్ బై యూజింగ్ సింథటిక్ డివిజన్ అప్లై చేస్తే, బై యూజింగ్ సింథటిక్ డివిజన్ v = 1 అవుతుంది కదండి. v = 1 అయితే v³ వాల్యూ 1, v² వాల్యూ 3, v వాల్యూ 1 - 1. సో ఫస్ట్ v యాడ్ విత్ 0, 1 1 × 1 1 ఓన్లీ, 3 + 1 4, 1 × 4 4 + 1 1 × 1 1 కన్ఫర్మ్ 0 వచ్చేసి. అంటే విన్ ఏం రాయొచ్చు v - 1 ఆఫ్ v² ప్లస్ 4v + 1 = 0. v² ప్లస్ 4v + 1 = 0. v² ప్లస్ 4v + 1 = 0 అయితే నెక్స్ట్ దీని ఫ్యాక్టరైజేషన్ పాసిబుల్ అవుతుందా? కాదు కదండి. దీన్ని మనం పార్షియల్ ఫ్రాక్షన్ అప్లై చేస్తాం. అంటే ఇన్ డినామినేటర్ వి రైట్ v² ప్లస్ 3/v - 1 × v² ప్లస్ 4v + 1 dv = -log x ప్లస్ log c. -log x ప్లస్ log c. అంటే ఇక్కడికి వచ్చాం కదా, దీన్ని ఇక పార్షియల్ ఫ్రాక్షన్ చేద్దాం. సపరేట్గా పార్షియల్ ఫ్రాక్షన్ వేసి అప్లై చేయాలి. కొద్దిగా చాలానే లెంతీగా వస్తుంది. అంటే v² ప్లస్ 3 - v - 1 v² ప్లస్ 4v + 1 ఈక్వల్ టు ఏం రాయొచ్చండి a/v - 1 ప్లస్
bx ప్లస్ సి బై వి స్క్వేర్ ప్లస్ 4v ప్లస్ 1 అన్న మీనింగ్. సో డినామినేటర్ ఎలా క్యాన్సిల్ అయిపోతే వి స్క్వేర్ ప్లస్ 3 ఈక్వల్ టు ఏ ఆఫ్ వి స్క్వేర్ ప్లస్ 4v ప్లస్ 1, ఇది కూడా v అండి, bv అవుతుంది. సో b ఆఫ్ వి స్క్వేర్ మైనస్ v ప్లస్ సి ఆఫ్ v మైనస్ 1. సో నేను ఏం చేస్తున్నా, వి స్క్వేర్ కోఎఫిషియంట్ కన్వర్ట్ చేస్తాను. వి స్క్వేర్ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, 1 ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది ఏ ప్లస్ బి. వి కోఎఫిషియంట్స్ వాల్యూస్ ఆర్ 0, ఇది 4a ఇయర్ మైనస్ బి ప్లస్ సి వచ్చింది. నెక్స్ట్ కాన్స్టాంట్ టర్మ్ కంపేర్ చేయండి. కాన్స్టాంట్ ఈస్ 3, ఇయర్ కాన్స్టాంట్ ఈస్ ఏ మైనస్ సి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బి ప్లేస్లో ఏం రాయొచ్చు మనం, బీని ట్రాన్స్ఫర్ చేశాను అనుకోండి, వాట్ వీ గెట్ బి ఈక్వల్ టు 4a ప్లస్ సి అన్నట్టు. అంటే బి ప్లేస్లో 4a ప్లస్ సి రాయొచ్చు నేను. ఇక్కడ బి ప్లేస్లో 4a ప్లస్ సి రాస్తే 1 ఈక్వల్ టు ఏ కాస్త 5a ప్లస్ సి అవుతుంది. అవునా, ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అనుకుంటే ఈ రెండు సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే మనకి ఏ అండ్ బి వాల్యూస్ రావాలి. కానీ 1 ఈజ్ ఈక్వల్ టు ఏంటి 5a ప్లస్ సి, సెకండ్ ఏంటి 3 ఈక్వల్ టు ఏ మైనస్ సి, సిసి గెట్ క్యాన్సర్. ఏమవుతుంది 4 ఈక్వల్ టు 6a, 4/6 ఈజ్ ఈక్వల్ టు ఏ, 4 1 2 2 2 3 ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మచ్ 2/3. ఏ వాల్యూ 2/3 వచ్చింది. ఏ వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేస్తే ఏమవుతుందని 3 మైనస్ 2/3 ఈక్వల్ టు సి మైనస్ సి కదా, 9 మైనస్ 2 7, 7/3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి. సి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 7/3. సి వాల్యూ కూడా వచ్చింది. సి వాల్యూ వచ్చింది, ఏ వచ్చింది. నెక్స్ట్ కనుక్కోవాల్సింది బి వాల్యూ. ఏ 1 మైనస్ 2/3 ఈజ్ ఈక్వల్ టు బి, 3 మైనస్ 2/3 ఈజ్ ఈక్వల్ టు బి. సో 1/3 ఈక్వల్ టు బి, బి వాల్యూ కూడా వచ్చేసింది. సో డైరెక్ట్ ఇందులో సబ్మిట్ చేసుకుందాం మనం. డైరెక్ట్ ఈక్వేషన్ రాస్తున్నాను నేను. ఏం రాస్తున్నా, ఇదంతా మీరు సపరేట్గా మళ్ళీ చేసుకోవచ్చు, క్వశ్చన్లోనే చేయాలని నేను లేదు. సపరేట్గా చేస్తే కూడా ఆన్సర్ వస్తుంది. మీకు ఇక్కడ ఏం రాయొచ్చండి, ఏ వాల్యూ ఈజ్ 2/3, సారీ అంటే 2/3 1/v మైనస్ 1 dv ప్లస్ bv కదండి. బి వాల్యూ ఏమొస్తుంది మనకు, బి వాల్యూ ఈస్ 1 మైనస్ 3 1/3 ఇంటిగ్రేషన్ ఆఫ్ v బై v స్క్వేర్ ప్లస్ 4v ప్లస్ 1 dv. నెక్స్ట్ సి వాల్యూ ఈస్ 1 ఈక్వల్ టు ఏ మైనస్ సి వచ్చింది కదా, 1 మైనస్ 2/3 3 కదా, 3 3 9 మైనస్ 7/3. సో మైనస్ 7/3 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/v పవర్ v స్క్వేర్ ప్లస్ 4v ప్లస్ 1 ఈక్వల్ టు లాగ్ ఆఫ్ సి బై ఎక్స్. దీన్ని మళ్ళీ చేయాలి మనం. ఇంటిగ్రేట్ ఏమవుతుందండి 2/3 లాగ్ ఆఫ్ v మైనస్ 1 ప్లస్ 1/3 అంటే 2v ప్లస్ 4v ప్లస్ 1 వస్తుంది సంథింగ్. జస్ట్ న్యూమరేటర్ తీసుకుంటే సరిపోతుంది కదా, 1/3 కామన్గా ఉంది కాబట్టి 1/3 రాస్తున్నా. ఇంటిగ్రేషన్ ఆఫ్ v మైనస్ 7/v స్క్వేర్ ప్లస్ 4v ప్లస్ 1 dv ఈక్వల్ టు లాగ్ ఆఫ్ సి బై ఎక్స్. లాగ్ ఆఫ్ సి బై ఎక్స్ వచ్చింది. సో నెక్స్ట్ వాల్యూస్ v మైనస్ 7 ఉంది, ఇక్కడ v స్క్వేర్ అంటే 2v వస్తుందండి, 4v అంటే 4 వస్తుంది. మనకు ప్లస్ 4 కావాలి, అక్కడ ప్లస్ 4 మైనస్ 4 చేసుకుంటే సరిపోతుందిగా. 2/3 మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. సబ్స్టిట్యూషన్ మెథడ్ రాదు బేబీ, ఎక్కడో మిస్టేక్ చేసాం. మీరు ఒకసారి ట్రై చేయండి అమ్మ. ఆన్సర్ వచ్చేసి ఏముందంటే 11th వన్ 2xy బై x ప్లస్ y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ సి బై ఎక్స్ ప్లస్ వై ఉంది. లాగ్ ఆఫ్ సి బై ఎక్స్ ప్లస్ వై, సారీ 11th వన్ అదే ఉంది. బట్ ఎక్కడ కూడా ఆన్సర్ రావట్లేదు, అదే ఆన్సర్ రావడానికి ఛాన్స్ లేదు. మళ్ళీ దీన్ని ఏం చేయాలంటే v స్క్వేర్ 4v ప్లస్ 1 ఉంది కదా, యాక్చువల్గా మళ్ళీ ఇక్కడ v రావద్దు. v వస్తే మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ ఏం చేస్తామంటే దీన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ లాగా అప్లై చేయాల్సి వస్తుంది. v ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్స్ మెథడ్ అప్లై చేసుకొని చేయాల్సి వస్తుంది. అది లెంతీ మెథడ్ అవుతుంది. ఓకేనా, అందుకే నేను ఇక్కడ లీవ్ చేస్తున్నా. వస్తే ఇక్కడ నుంచి స్టేజ్ మీరు కూడా స్క్వేర్ రూట్స్ మెథడ్ అప్లై చేసుకొని వీక్ అప్లై చేయండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం.
సేమ్ మెథడ్ ఫస్ట్ టైం మనకున్న ప్రాబ్లమ్స్లో నాకు తెలిసి ఇదే లాస్ట్ క్వశ్చన్ ఎక్సర్సైజ్లో, ఇదే లెంతీ ప్రాబ్లం. ఓకేనా, నెక్స్ట్ దాని నుంచి స్క్వేర్ రూట్స్ మెథడ్ ట్రై చేయండి. నెక్స్ట్ వన్ సేమ్ ఉన్నాయండి అన్ని ప్రాబ్లమ్స్, నేను బోర్డు మీద రాస్తా చూడండి. సేమ్ మెథడ్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఎక్స్ ప్లస్ 2y dx ప్లస్ 2x ప్లస్ y dy ఈక్వల్ టు 0. హోమోజీనియస్ ప్రాబ్లం. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ dx ప్లస్ 2xy dy ఈక్వల్ టు 0. ఇలాంటిది ఆల్రెడీ ఒకటి చెప్పేశాను నేను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ dx ప్లస్ 2xy dy ఈక్వల్ 0. ఇది ఆల్రెడీ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ సపరేట్గా ఉండగా చెప్పాను నేను. ఇక్కడ ప్లస్ ఉంది అంటే మీకు మైనస్ వస్తుందని అర్థం. వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ dx ప్లస్ 2xy dy ఈక్వల్ 0. ఇది కూడా సేమ్. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు xy. నెక్స్ట్ వచ్చేసి వై స్క్వేర్ మైనస్ xy dx ప్లస్ ఎక్స్ స్క్వేర్ dy ఈక్వల్ టు 0. ఈ క్వశ్చన్ ఒకటి. యా ఎక్స్ క్యూబ్ మైనస్ 3xy స్క్వేర్, ఇది ఇలాంటిది ఒకటి చెప్పాను ఆల్రెడీ, ప్లస్లో ఉంది చెప్పాను నీకు, మీకు మైనస్లో ఉన్నది చేస్తాను. వై క్యూబ్ 3x స్క్వేర్ y dy ఈక్వల్ టు 0. ఓకేనా, ఇవి చేయాలి. ఇవే ఉన్నాయి కూడా క్వశ్చన్స్ కూడా ఎక్కువ రిపీటెడ్ క్వశ్చన్స్ అవి. ఓకేనా, ఇవి మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొక టైప్ ఉన్నాయి క్వశ్చన్స్ మనం చేసే దాంట్లో, ఇంకో టైప్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి చెప్పుకుంటే క్లోజ్ చేసేయచ్చు మనం హోమోజీనియస్. ఇంకో టైప్ ఇవి చాలా ఈజీ క్వశ్చన్స్. ఇప్పుడు చెప్పుకునే క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి మనకి. ఇందులో పార్షల్ ఫ్రాక్షన్ కూడా రాదు, డైరెక్ట్ ఆన్సర్స్ వచ్చేస్తాయి. క్వశ్చన్స్ డైరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి. చూడండి, dy బై dx ఈక్వల్ టు y బై ఎక్స్ ప్లస్ tan y బై ఎక్స్. ఇదే ఈక్వేషన్ 1. క్వశ్చన్ అది కాబట్టి ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఇవి యాక్చువల్గా కొన్ని బుక్స్లలో వేరియబుల్ సపరేబుల్ మెథడ్లో కూడా ఉంటాయి. బేసిక్గా ఈ క్వశ్చన్స్ అక్కడ కాదు మనం చేయాల్సింది ఇక్కడ. dy బై dx ఈక్వల్ వాట్ y బై ఎక్స్ ప్లస్ tan y బై ఎక్స్ వచ్చింది. సేమ్ హోమోజీనియసే కాబట్టి న్యూమరేటర్ డిగ్రీ డిమాండ్ సేమ్ ఉంటుంది కాబట్టి v ఈక్వల్ టు ఏం చేస్తాం, vx అండ్ y ఈక్వల్ టు vx సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1. ఇన్ ప్లేస్ ఆఫ్ dy బై dx వాట్ వి రైట్, v ప్లస్ x ఇంటూ dv బై dx ఈక్వల్ టు y బై ఎక్స్ వాల్యూ ఈజ్ కూడా మచ్ v కదా, v ప్లస్ tan v. చూడండి, v గెట్ క్యాన్సిల్. x dv బై dx ఈక్వల్ టు tan v. రెసిప్రోకల్ చేసుకునేది dv బై tan v ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎక్స్ dx. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ అయితే tan v అంటే ఏంటి వచ్చండి, cot v dv 1 బై ఎక్స్ dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ cot x వాల్యూ, ఇంటిగ్రేషన్ ఆఫ్ cot x dx ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ sin x ఒకటి వస్తుందండి, ఆర్ మైనస్ log ఆఫ్ cosecant x వస్తుంది. యాజ్ యూర్ విష్, మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. నేను ఏం చేస్తున్నా, పాజిటివ్ తీసుకుంటున్నాను. log ఆఫ్ sin v ఈజ్ ఈక్వల్ టు log x ప్లస్ log c. log ఆఫ్ sin v వాల్యూ ఈజ్ వాట్, y బై ఎక్స్ ఈక్వల్ టు log x ఇంటూ c. log a ప్లస్ log b. log గెట్ క్యాన్సల్. sin ఆఫ్ y బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఏమవుతుంది, xc ఈజ్ ద ఆన్సర్. ఇది ఈ క్వశ్చన్. నెక్స్ట్ ఇందులో ఇలాంటిదే క్వశ్చన్ ఇంకోటి, ఇవి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎగ్జామ్లో. y బై ఎక్స్ ప్లస్ సైన్ ఆఫ్ y బై ఎక్స్, ఇది ఈక్వేషన్ 1 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందండి. క్వశ్చన్ కూడా చేంజ్ కాదు. y బై ఎక్స్ నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే ఈక్వేషన్ 1 సేమ్ యాజ్ y ఈజ్ ఈక్వల్ టు vx. ఈక్వేషన్ 1 2 సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1 p ప్లస్ x ఇంటూ dv బై dx ఈక్వల్ టు v ప్లస్ sin v. v గెట్ క్యాన్సల్. x ఇంటూ dv బై dx వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్, sin v నా ట్రాన్స్ఫర్ చేయండి. dv బై sin v ఈక్వల్ టు 1 బై ఎక్స్ dx. ఇంటిగ్రేషన్ ఆన్ both sides. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ అంటే ఏమన్నది, కోసెక్ v రాస్తాం. కోసెక్ v dv ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ dx. మీకు
ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant x dx వాల్యూ ఇస్ log ఆఫ్ cosecant x మైనస్ cot x ప్లస్ c. ఇది ఒకటండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ secant x dx ఫార్ములా ఇస్ log ఆఫ్ secant x ప్లస్ tan x ప్లస్ c. ఇవి వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant x d cos ఇవి ఫార్ములాస్ మీకు దొరకవు చూడండి. log ఆఫ్ cosecant x మైనస్ cot x ప్లస్ log ఆఫ్ secant x ప్లస్ tan x. ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant x ఉండొచ్చు log ఆఫ్ cosecant v మైనస్ cot v log x ప్లస్ log c. log ఆఫ్ cosecant x అంటే cosecant v వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్ y బై x cot y బై x ఈక్వల్ టు log x ఇంటూ c. ఏ log గెట్ క్యాన్సల్. cosecant ఆఫ్ y బై x cot ఆఫ్ y బై x ఈక్వల్ టు x ఇంటూ c. నెక్స్ట్ క్వశ్చన్. ఇక రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా సేమ్. ఇవి ట్రై చేయండి. ఇక రిమైనింగ్ క్వశ్చన్స్ ఇస్తాను, ఇదే మెథడ్లో ఉంటాయి. ఇవి మీరు ట్రై చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఇక్కడతోనే హోమోజీనియస్ కంప్లీట్ అయిపోయినట్లు. రిమైనింగ్ క్వశ్చన్స్ వచ్చేసేంటి dy బై dx ఈజ్ ఈక్వల్ టు y బై ఎక్స్ ఆఫ్ log ఆఫ్ y బై ఎక్స్ ప్లస్ 1. ఇది కూడా సేమ్ మెథడ్లో చేయండి. dy బై dx ఈక్వల్ టు y బై ఎక్స్ ప్లస్ cot ఆఫ్ y బై ఎక్స్. dy బై dx ఈక్వల్ టు y బై ఎక్స్ ప్లస్ cos స్క్వేర్ y బై ఎక్స్. cos స్క్వేర్ y బై ఎక్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తాను ఏమైనా ఉన్నాయని. ఇది ఒకటి చూసుకోండి. dy బై dx y ఆఫ్ x cos y బై ఎక్స్ ప్లస్ y ఆఫ్ sin y బై ఎక్స్ బై x ఆఫ్ y sin y బై ఎక్స్ మైనస్ x ఆఫ్ cos y బై ఎక్స్. ఓకేనా? ఇవి చాలా ఎనఫ్. ఇంకొకటి కూడా ఉంది. dy బై dx ఇస్ ఈక్వల్ టు y బై ఎక్స్ ప్లస్ కోసెక్. ఇది ఇంకా ఈజీగా వస్తుందండి. అంటే ఉంది cos x మైనస్ cos ఆఫ్ y బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ c వస్తుంది ఆన్సర్. అంతే ఇవి ఉన్నాయి. ఇవి హోమోజీనియస్. మనకు ఈరోజు ఒక ప్రాబ్లం రాలే, నో ప్రాబ్లం. అది వేరియబుల్ మనకేం చేస్తాం, వేరే మెథడ్కి వెళ్ళాం కాబట్టి అది కొద్దిగా లెంతీ అయిపోయింది. ఇక మళ్ళీ అదే ప్రొలాంగ్ చేసుకుంటే వీడియో లెంతీ అయిపోతుందని కట్ చేశాను నేను. ఓకే, నెక్స్ట్ వీడియోలో హోమోజీనియస్ కంప్లీట్ అయిపోయింది, కానీ మనకు 3 మెథడ్స్ అయిపోయినాయి. ఇంకా 3 మెథడ్స్ ఉంటాయి. ఒకటేంటి ఎగ్జాక్ట్, లీనియర్, బెర్నౌలీస్. ఇంకా నెక్స్ట్ వీడియోలో అవి నేను కంప్లీట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.